సీఎం కేసీఆర్ తో టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ భేటీ అయ్యారు. తలసాని పార్టీ మారతారంటూ ఊహాగానాలు వస్తున్న తరుణంలో మరోసారి భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అటు టీడీపీ మరో నేత తీగల కృష్ణారెడ్డి కూడా పార్టీ కార్యకర్తలంటూ వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా 2 వారాల్లో గులాబీ పార్టీలోకి వస్తారంటూ టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ తో తలసాని భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు కరెస్పాండెంట్ చారీ నడి తెలుసుకుందాం. చారీ, కేసీఆర్ తో మూడోసారి తలసాని భేటీ కావడంపై పూర్తి వివరాలేంటి? టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ ఆకర్షణ వల్ల విసిరింది. గడిచిన కొంతకాలంగా టీడీపీలో ఉన్నటువంటి తలసానితో పాటు మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు సీఎం తో కూడా టచ్ లో ఉన్నారు. అయితే ఇప్పటికీ తలసాని మూడు పర్యాయాలుగా సీఎం తో భేటీ అవుతూ వచ్చారు. అయితే ఆ పార్టీలో ఎప్పుడు చేస్తారు అన్న అంశం మీద ఇన్ని రోజులు కొంత చర్చ జరిగింది. మొన్న చివరిసారిగా కలిసినప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి గృహాల నిర్మాణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను తీసుకెళ్లి సీఎం ని కలిసారు. ఆ తర్వాత సీఎం ఆ లబ్ధిదారుల వద్దకే వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కొంత హామీ ఇచ్చారు. అయితే అప్పుడు క్లియర్ గా గ్రేటర్ కు సంబంధించినటువంటి సమస్యల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే అటు సీఎం ఇటు తలసాని ఆ రకమైనటువంటి ఎత్తుగడ వేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి తలసాని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరి మరో 2 వారాల్లోగా పూర్తిగా టీడీపీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉంది. అటు మహేశ్వర్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారు. అయితే టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ ఒకేసారి జాయినింగ్ చేసుకోవాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ఉంది. దానివల్ల టీడీపీ కావచ్చు, టీడీపీ చేసినటువంటి ఆరోపణలు వీటి అన్నిటికీ సమాధానం చెప్పినట్టు ఉంటుందనే ఎత్తుగడ టీఆర్ఎస్ వేస్తుంది. ఇది మొత్తానికి చూసుకుంటే వచ్చే 1-2 వారాల్లో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేరిక దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనపడుతుంది.